అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ నాయకులు తాటికాయ వీరబాబు, శ్రీరంగ శ్రీను, రాజబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత దాతృత్వంతో ముందుకెళ్తా ఉన్నాడంటే ఆయన వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా కాగితాలన్నీ సరిపోతాయి, అది జెన్యూన్ అయితే ఎంతో కొంత సరిపెట్టి ఆయన నేనున్నాను మీకు అండగా, ఆరోగ్యశ్రీలో కవర్ అవని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తవని, అటువంటి ఏమన్నా ఉన్నాయనుకోండి, బయట ఉన్న వైద్యం చేసుకున్నారనుకోండి, వాటికి ఖచ్చితంగా నేను ఉన్నాను అంటూ మొత్తం 29 మంది మనకి ఇక్కడ మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ మనకు సబ్మిట్ చేయడం జరిగింది. మనకు మేనిఫెస్టేషన్ ఇచ్చి 4 రోజుల క్రితం, 15 రోజుల క్రితం ఇప్పటికీ 12 చెక్కులు ఉన్నాయి. ఉన్న 4 ఎన్నో ఇంకా ఇన్కంప్లీట్ కాగితాలు అయిపోయినాయి. మిగిలినవి కూడా ఆన్ ప్రాసెస్లోకి వచ్చేసాయి కదా, అన్ని మిగిలినవి కూడా ఆన్ ప్రాసెస్లోకి వచ్చేసాయి. ఇంకో 12 తక్షణ ఎంత స్పీడ్గా చేస్తా ఉన్నారంటే ఇదివరకు పూర్వ రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అదో పెద్ద గగనం. ఎమ్మెల్యే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏదో టైంలో పట్టుకుని అడిగి చేయవలసి వచ్చింది. ఇప్పుడు సింపుల్గా ఆన్లైన్లో పెట్టి స్వయంగా ఆయనే చూసి టక డిస్కస్ చేస్తాం విధానం అయితే మటుకు చాలా చక్కగా నడుస్తూ ఉంది. కాబట్టి ఈ కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారని చెప్పి అందరూ గమనించారు.